హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో రవ్వ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండి, మైదా పిండితో చేసుకునే కేక్స్ కన్నా ఈ రవ్వ కేక్ చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని పావు కప్పు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు పెరుగును వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు పంచదార పౌడర్ని వేసుకోవాలి. వీటన్నింటినీ వేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక విస్కర్తో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసినవి, కూల్గా ఉన్నవి ఉండకూడదు. అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీలో వేసిన బొంబాయి రవ్వని 1.5 కప్పు యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీలో వేసి యాడ్ చేసుకోవడం వల్ల కేక్ చాలా బాగుంటుంది. ఇలా రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక అరకప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. ఇందులోకి నేను కలర్ బాగుండడానికి కొద్దిగా పసుపుని యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇందులోకి పావు టీ స్పూను ఉప్పును వేసుకోండి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేటట్టు విస్కర్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. ఒకే డైరెక్షన్లో తిప్పుతూ మిక్స్ చేసుకోండి. ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన కలర్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా టూటీ ఫ్రూటీని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఏ కేక్ని ప్రిపేర్ చేసినా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఇలా కట్ అండ్ ఫోల్డర్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్ తీసుకొని కొద్దిగా నెయ్యితో కానీ లేదా ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోండి. ఇలా కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ వేసేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ని స్టాండ్ మీద పెట్టేసుకొని పైన ఒక మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసిన తర్వాత కనీసం 40 నుంచి 45 నిమిషాలు అలానే వదిలేయండి. చక్కగా కేక్ అనేది బేక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి చాకుని కానీ లేదా ఏదైనా స్టిక్ని కానీ తీసుకొని ఇలా మధ్యలోకి మాత్రమే కుచ్చి చూడాలి. ఇలా మధ్యలోకి కుచ్చి చూసినప్పుడు స్టిక్కి ఏమీ అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెలో నుంచి కేక్ టిన్ని తీసేసుకొని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి. ముందే డిమోల్డ్ చేసేస్తే కేక్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో సైడ్స్ అనేది స్క్రాప్ చేసేసుకోండి. ఇలా సైడ్స్ స్క్రాప్ చేసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని కేక్ని డిమోల్డ్ చేశారంటే ఈజీగా కేక్ వచ్చేస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ రవ్వ కేక్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చిన సైజులో షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. కేక్ని బేక్ చేసుకునేటప్పుడు బేకింగ్ సోడా యాక్టివేషన్ అనేది చెక్ చేసుకోండి. బేకింగ్ సోడా యాక్టివేషన్ లేకపోయినా లేదా డేట్ అయిపోయినా కేక్ అనేది సరిగా రాదు. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.